అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబరు 27. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 128వ కీర్తన 2వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయము 17 నుండి 31 వచనములలో సంతోషకరమైన వివాహ జీవితము లేదా సంతోషకరమైన గృహమునకు 7 రహస్యములు ఇవ్వబడినవి. సంతోషకరమైన వివాహ జీవితమునకు మొదటి రహస్యం ఎఫెసీ 5:17లో ఇవ్వబడింది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మనము జ్ఞాపకముంచుకొనుటకు లేక అనుభవపూర్వకముగా నేర్చుకొనుటకు ఇది సులభమైన లేఖన భాగం. నీ జీవితములో, ఉద్యోగములో, వ్యాపారములో లేక ఏ విషయములోనైనను విజయము కొరకు ఈ వచనమును జ్ఞాపకముంచుకొనవలెను మరియు దేవుని చిత్తమేమని గ్రహించవలెను. ఎవరైనను దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎట్లు అని ప్రశ్నించిన యెడల నీవు ఏమని చెప్పెదవు? నీవు దేవుని చిత్తమును తెలుసుకొంటినని రుజువు చేయగలవా? లేక కేవలము ఆయన చిత్తము నెరవేరునుగాక అనినా అది సరిపోదు. దేవుని చిత్తమేమో తెలుసుకొనవలనని దేవుని వాక్యము చెప్పుచున్నది. అందుచేతనే మనము దేవుని చిత్తమేమో తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ వరమును కలిగి ఉండవలెను. లేని ఎడల అనవసరమైన విషయముల కొరకు మన డబ్బును, శక్తిని వ్యర్థపరచెదము. 1932వ సంవత్సరంలో ఎన్నోసార్లు నా సమయము, శక్తి, డబ్బును అవమానకరమైన వాటి కొరకు వృధా చేస్తిని. అయితే దేవునికి వందనములు. ఒక దినమున ఆయన నేను నా సొత్తు కాదని బోధించెను. అంతేకాదు ఆయన సంపూర్ణ చిత్తమును అన్ని విషయములలో తెలుసుకొనుటకు నేర్పించెను. రోమా 8:14లో దేవుని చిత్తమును కనుగొనుట ఎట్లు అను దాని గురించి చెప్పబడింది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మన అంతరంగములో పరిశుద్ధాత్మ నివసించవలెను. దాని కొరకు మనము పవిత్రత, పరిశుద్ధత కలిగి ఉండవలెను. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇలాగున చెప్పుచున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు 1:16. అందును బట్టి పరిశుద్ధాత్మను పొందుటకు ముందే మన పాపములు క్షమించబడవలసి ఉన్నది. ఎవరైనాను వారి వివాహములు ఏర్పాటు చేయుటలో మన సహాయము కోరినప్పుడు మన మొదటి ప్రశ్న ఈ విధంగా ఉండవలెను: నీ పాపములు క్షమింపబడి ఉన్నవా? వారి కుటుంబము, ఆస్తి, అంతస్తులు, విద్య మున్నగు వాటిని గురించిన పట్టింపు అవసరం లేదు. కానీ వారు నూతన జన్మ అనుభవము, నిత్య జీవము పొందిరో లేదో తెలుసుకొని అప్పుడు వారిని ఈ విధంగా అడగవలెను: ఈ వివాహ విషయములో దేవుని చిత్తమును ఎరుగుటకు నీవు ప్రార్థించితివా? అదే సంతోషకరమైన గృహము నిమిత్తము నెరవేర్చబడవలసిన మొదటి మూల నియమము. దేవునికి వందనములు. ఆయన ఎటువంటి పాపినేనను క్షమించుటకు మరియు నిత్య జీవమునిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. సంతోషకరమైన గృహమునకు 2వ షరతు ఎఫెసీ 5:18లో ఇవ్వబడింది. ఆత్మపూర్ణులయుండుడి. వివాహమునకే కాదు, నీ జీవితంలోని ఏ విషయమునకైనను నీవు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడే సంతోషకరమైన గృహమును కలిగి ఉందువు. అన్ని విషయముల యందు నీవు ఆత్మచేత నడిపింపబడవలెను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. సామెతలు 37:23. ఎక్కడికైనా నువ్వు వెళ్ళుటకు ముందు, ఏదైనా వ్యాపారము చేయుటకు లేక ఇల్లు కట్టుకున్నటకు ముందు నీవు దేవుని చిత్తమును తెలుసుకొనవలెను మరియు ఆయన చిత్త ప్రకారం చేయవలెను. అదే ఆత్మచే నింపబడటం వలన కలుగు ఫలితం. విశ్వాసులముగా యేసు ప్రభువు వద్దకు వెళ్ళి సమస్తమును పొందు ఆధిక్యత మనకు కలదు. ఆయన జీవము గల దేవుడు. తిరిగి లేచి సజీవుడుగా ఉన్న దేవుని యొద్దకు వెళ్ళుటకు మనకు హక్కు కలదు. ఆయన మన సృష్టికర్త అయినందున ప్రతిదినము ఆయన ద్వారా అన్ని విషయములలో నడిపించబడటకు ఎంతో సంతోషముగా ఆయన యొద్దకు వెళ్ళుదుము. ప్రైజ్ ద లార్డ్.